Hey doctor, you crazy? అడవి మనిషికి రోజు గురించి ఏం తెలుస్తుంది? Ask me. Rose means beauty. Beauty means Nandy, as sweet as candy. మీరు Dude, I'm Remo Rampwalk Model Rose Seller Gentle Lovers Dude. రామానికి మీకు ఏమిటి? Ramam, cash. Ramam is a useless fellow. నందిని 8 ఏళ్లుగా లవ్ చేస్తున్నాడు. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక తనలోనే దాచుకుని అప్లికేషన్ పెట్టి చెడగొట్టుకుని సూసైడ్ వరకు వెళ్ళాడు. అప్పుడే నేను వచ్చాను. వాడు దాచుకున్న లవ్ అంతా షేక్ చేసిన షాంపైన్ బాటిల్ లాగా hundreds of words, thousands of flowers, tons and tons of lovely పంచాను. Now she loves me. You love a woman, just tell her that she's the one. Da-da-da-da-da-da. She needs somebody to tell her that. రెమో మీ ప్రేమ ఖర్చులకు డబ్బెలా వచ్చింది? Simple. రామ ఇంటి పత్రాన్ని తాకట్టు పెట్టాను. It's all for love, all for love. You love a woman, tell her that she's really wanted. Da-da-da-da-da-da. Dr. Bruce, what do you think? Confirmed. It's multiple personality disorder. He's not acting. వారు చెప్పేది మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఒకే మనిషిలో పలు రకాల మనుషులు ఉన్నట్టన్నమాట. అంటే దెయ్యం పట్టినట్ట డాక్టర్? ఇది దెయ్యం లాంటిది కాదమ్మా. కొంతమందికి మానసిక ఒత్తిడి ఎక్కువై దానికి మందుగా వాళ్ల బుద్ధే ఇంకో పర్సనాలిటీగా రూపొందుతుంది. వాళ్ల మనోవేదన ఉచ్చ స్థాయికి చేరుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ పర్సనాలిటీ ఆవహిస్తుంది. అదేంటి డాక్టర్, ఒకే వ్యక్తి తనకు తెలియకుండా వేరే వ్యక్తిగా ఎలా మారతాడు? వై నాట్? తాగుబోతులను చూడండి, ప్రశాంతంగా కనపడతారు. తాగిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు, బిహేవియర్ అన్ని వేరే వ్యక్తివా అన్నట్టుంటాయి. తెల్లారు అడిగితే నేను అలా మాట్లాడిందంటారు. కొంతమంది ఆడవాళ్ళకి అమ్మవారు పూనుతుంది తెలుసుగా, ఎంతో అమాయకంగా ఉంటారు. కానీ పూనకం వచ్చిన తర్వాత వాళ్ళనెవరూ ఆపలేరు. అందరినీ రారా పోరా అంటారు. నాలుక మీద కర్పూరం కూడా వెలిగించుకుంటారు. తప్పు చేసిన వాడిని చూసి ఒకడికి లాయక్ కొట్టాలనిపిస్తుంది, కానీ కొట్టలేడు. అన్యాయం చేసే వాళ్ళని చూస్తే నిలబెట్టి కాల్చేయాలనిపిస్తుంది, కానీ చట్టానికి సమాజానికి భయపడి ఆ పని చేయలేడు. ఇలా మనసులో అణుచుకున్న చిన్న చిన్న కోరికలన్నీ బద్దలు కొట్టుకుని బయటికి రావటమే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. ఇంతకు ముందు ఈ రకంగా ఎవరికైనా జరిగిందా? జార్జియాలో ఈవనే అమ్మాయికి 3 పర్సనాలిటీలు ఉండేవి. న్యూయార్క్ లో జూడీ క్యాస్లీ అనే లేడీకి 44 పర్సనాలిటీలు ఉండేవి. ఒక వెబ్సైటే ఓపెన్ చేసి తన గురించి చెప్పారు. ఇది రామంకి తెలుసా డాక్టర్? రామంకి తనలో 2 పర్సనాలిటీస్ ఉన్న విషయం తెలియనే తెలియదు. కానీ అపరిచితుడికి రెమోకి రామం వేరే వ్యక్తిగా తెలుసు. ఈ పర్సనాలిటీలో వస్తే ఎంతసేపు ఉంటాయి డాక్టర్? 1 నిమిషం, 1 రోజు, 1 వారం కూడా ఉండొచ్చు. కానీ మారి మారి వస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో చెప్పలేం. దీన్ని నయం చేయడం కుదరదా డాక్టర్? కుదురుతుంది. 1 సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్లు పట్టొచ్చు, 6 ఏళ్లు కూడా పట్టొచ్చు. కానీ అది ఖచ్చితంగా చెప్పలేం. ఏం డాక్టర్? ఎప్పుడు రామంకి అణిచి ఉంచుకున్న కోరికలు నెరవేర్తాయో, ఆ పర్సనాలిటీస్ రావడానికి అవసరం లేకుండా పోతుందో అప్పుడు వాటికి అవే తొలిగిపోతాయి. మీరనేది? ఇప్పుడు నువ్వు నిజంగానే రామన్ని లవ్ చేసావే అనుకో, రెమోగా రావాల్సిన అవసరం లేకుండా పోతుంది. రెమో అంతర్ధానం నీ చేతుల్లో ఉంది. అపరిచితుడు దేశం చేతుల్లో ఉంది. ఎవరు ఏ తప్పు చేయకుండా ఉంటే అపరిచితుడు అంతర్ధానం అవుతాడు. మళ్ళీ నన్ను చంపడానికి వస్తాడా డాక్టర్? తప్పకుండా. అయ్యో, భయపడుకో. గవర్నమెంట్ ను మోసం చేయకుండా సవ్యంగా ట్యాక్స్ కడితే వదిలేస్తాడు. ఇది కొంచెం క్లిష్టమైన కేసు. వచ్చే వారం తీసుకురా, ఇంకో సెషన్ పెడదాం. అంతవరకు రామానికి తెలియనివ్వకు. రిజిస్ట్రేషన్ డబ్బు మొత్తం కట్టేస్తా. అమ్మయ్యా. నాకేమైందట? భయపడాల్సిందే లేదు, మందులు వేసుకుంటే చాలన్నారు. యమపురికి వెళ్లే దారిలో You got something? నది ఒడ్డున ఎదురు చూసే వాళ్ళ బాస్, వెరీ స్ట్రేంజ్ వెబ్సైట్ బాస్. ఇంటర్నెట్ లో ఇలాంటివి కొన్ని వేల వెబ్సైట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ RDX తయారు చేసేందుకు కూడా వెబ్సైట్స్ ఉన్నాయిగా. లేదు బాస్, ఈ విజువల్స్ చూడండి, ఇదేదో నరకంలా ఉంది. నేరము, గంధపు చెట్లు నరకటం, నేరస్తుడి పేరు వీరప్పన్, గుర్తులు పెద్ద మీసాలు. బాధపడద్దు, అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు.
దిస్ ఇస్ గరుడ పురాణం. ఎగ్జాక్ట్లీ సార్. నాకెందుకు ఇతనేనని డౌట్. ఇట్స్ వెరీ వెరీ హాట్. గుడ్ వర్క్ ఆనందరావు, గుడ్ క్లూ. అతను ట్రేస్ చేయగలవా? బాస్, ట్రేస్ చేయాల్సిన అవసరమే లేదు. ఇటు చూడండి, తనే స్వయంగా వస్తున్నాడు. వచ్చే ఆదివారం నెహ్రూ స్టేడియంలో బాస్. సార్ మిమ్మల్ని చూడటానికి రామం గారు అటు వచ్చారు. రామం, నా కోసం ఇక్కడికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఇప్పుడు అంత అర్జెంట్ పని ఏంటి? సంగీత అకాడమీలో నీకు ఎవరైనా తెలిసే ఉంటారా? సెక్రటరీ తెలుసు. ఎందుకు? ఏంలా ఈ సీజన్ లో పాడాలని నందిని ఆశపడుతోంది. నువ్వు ఒట్టి వెర్రివాళ్ళ ఉన్నావు కదరా. తనకి నువ్వు ఇష్టం లేదని తెలుసు కదా, ఇంకా ఎందుకు తన గురించి ఆలోచిస్తావు? నన్ను తను ఇష్టపడకుండా పర్వాలేదు, నేను తను ద్వేషించలేదు. చప్పటి ఫిగర్ రాది. ఇలాంటి వాళ్ళని నెత్తి మీదకి ఎక్కించుకోకూడదురా. ఇష్టం లేకపోతే వదిలే, ఇలా మాత్రం మాట్లాడకు. ఆగాగు. వెంటనే వైలెన్ తీస్తావే. తన కోసం కాదురా, నీ కోసం చేస్తాను. ఈ సంవత్సరం మహా టైట్ షెడ్యూల్ సార్. ఎన్ఆర్ఐలే వచ్చి రోజు అడిగి పెడుతూ ఉంటే కాలిఫోర్నియా నుంచి వచ్చిన నిన్న నుంచి పడిగాపులు వస్తున్నారు చూడండి. సరే సరే. మిస్టర్ నారాయణ, ఎంపీ మూర్తి గారు పంపారు. ఎంపీ గారు పంపారా? ఇది ముందే చెప్పొచ్చు కదా సార్. విజయశ్రీ పాడమ్మా. పరవీణా మృదుబాణి వనరుహలోచన బంబరవేణి సురనుత అడ్డే ఎంత శ్రావ్యమైన గాత్రమో. ఎంపీ గారి క్యాండిడేట్ కదా, ఇంకా మీరు పాడి వినిపించాలా? ఈవినింగ్ ప్రైమ్ టైమ్ లో ఉండేలా చేస్తా. ప్రోగ్రామ్ కన్ఫర్మ్డ్ అని ఎంపీ గారికి చెప్పండి. విజయశ్రీని నేను చూసుకుంటాను, నా పద్మశ్రీని ఆయన కొంచెం చూసుకోమనండి. మెనీ థ్యాంక్స్. సంతోషం. హౌ అబౌట్ మీ నారాయణ్? నెక్స్ట్ సీజన్ శ్యామ్. షిట్, యు ఆర్ స్టింగ్. నువ్వెవరయ్యా? నా పేరు రామానుజం, పామర్తి శ్రీనివాసులు గారి మనవణ్ణి. పామర్తి వారిది ఆ కాలం. ఇప్పుడు చేమకుర్తి మాణిక్యం పాడుతున్నాడు. చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ చారి పంపించారు. ఈ చారికి వేరే పనేం లేదనుకుంటాను. ఏమిటి విషయం? నందిని అని నాకు కావలసిన అమ్మాయి దివ్యంగా పాడుతుంది. న్యాయమూర్తులు గవర్నర్ల సమక్షంలో కచేరీ ఇచ్చిందా? త్యాగరాజ ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం పాడుతుంది సార్. ఎంపీ మినిస్టర్ సిఫార్సు ఏదైనా ఉందా? అర్హత ఉంది సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఛాన్స్ లేదమ్మా. ఇప్పుడే ఎంపీ సిఫార్సులో కష్టపడి ఒక అమ్మాయికి స్లాట్ ఇచ్చా. ఇక వచ్చే సంవత్సరమే. పో, డోంట్ వేస్ట్ మై టైం. చారీ పంపించండి సార్. చారీ లేదు, పూరి లేదు, వెళ్ళవయ్యా. సార్ ప్లీజ్ సార్, లేదు సార్, ఒక్కసారి క్యాసెట్ వినండి సార్. నందిని తన దగ్గర పాటలు నేర్చుకున్న పిల్లలు అందరూ కలిసి నీకు అప్పుడే చెప్పాను కదా. ఇదేమిటి ఉన్నట్టుండి భూతి పంచాంగం మొదలెట్టావు? ఇది సంగీత సరస్వతులు కొలువు తీరే పవిత్ర స్థలం. బ్రాహ్మణ పుట్టుకు పుట్టి అర్హత ఉన్న వాళ్ళకి ఎందుకన్నా మీరు ఛాన్స్ ఇవ్వరు? నీలాంటి వాళ్ళేరా ఈ దేశానికి చీర పురుగులు. పాటకి సిఫార్సు, చదువుకి సిఫార్సు, పనికి సిఫార్సు, ఆటలకి సిఫార్సు. మావా బావా బంధువులని దద్దమని సెలెక్ట్ చేయడం వల్లే అన్ని శాఖలలో మనం వెనకబడిపోతున్నాం. క్రికెట్, హాకీ, టెన్నిస్ లో ఎక్కడికి వెళ్ళినా మనం దెబ్బతిని వస్తున్నాం. 100 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఒక ఒలింపిక్ మెడల్ సాధించడానికి మొక్కుతున్నాం. ఏమిటి ఏమిటి జుట్టు వరపోసుకుని నువ్వు బెదిరించేస్తే భయపడతానుకున్నావా? ఐజీ ఈ సభ లైఫ్ మెంబర్. హలో. అయ్యో నా పండు చెట్టు. నీలాంటి వాళ్ళకి సూలదండన వేరా కరెక్ట్ అంటే ఏమిటి? నరకంలో విధించాల్సిన శిక్షని ఈ నగరంలో విధిస్తున్నా. అయ్యో ఇదెందుకు కుంది? ఇదే నీ పాలిటి శూలం. అయ్యో నాకు మూలశంక. నీ నందినోకి ఈ హాల్లోనే నీకు. అయ్యా కన్ఫర్మ్డ్. రెడీ అయ్యారా అందరూ? ఇప్పటికే ఆలస్యం అయింది. హలో అసెంబ్లీ అంకుల్, రండి కూర్చోండి. ఎమ్మెల్యే ఆంటీ రాలేదా? రాజీవ్ పల్లిపాటికెళ్ళి. ఆంటీ కూడానా? ఆవిడది పూటకో బాట బాటకో మాట. Hey, what's it, buddy? సార్. Me? I'm Remu, the Rampok model, Nandini's boyfriend. బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఓసారి లేవండి. Why? లేవండి. Why? Hey, oh. వెళ్ళి లాస్ట్ రోజులు కూర్చో. ఎందుకు రైలు ఇంకోటి ఫిగర్ అని కలపడతారు రాస్కల్స్. చాలా సంతోషంగా ఉంది చారి. నాకు ఇంత గొప్ప ఛాన్స్ దొరుకుతుందని నేను ఊహించలేదు. రామన్ చాలా కష్టపడ్డాడని విన్నాను. రాము ఇక్కడ ఏం మొహం పెట్టుకొస్తాడు? అదిగో వాడు వచ్చాడుగా. వీడెక్కడో ఏదో మూల కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. Hey, Nandi. Wow. ఇలా స్టైల్ గా ఫోర్స్ కొట్టే వాళ్ళనైతే మీరు ప్రేమిస్తారు. ఒకటి సిన్సియర్ గా ఉంటే కష్టంగా ఉంటుంది కదా, పర్ఫెక్ట్ గా ఉంటే ఇష్టం ఉండదు కదా, క్యారెక్టర్ ఉంటే బోర్ కొడుతుంది కదా.
రామం గోల్డ్ నందిని, కల్మషం లేని బంగారం. అందుకే ఈ మాయలోకంలో ఇమ్మలేకపోతున్నాడు. వెళ్ళి రమ్మను. ఇంత చెప్పినా వాడినే రమ్మంటున్నా. Hey, Nandi! Wow! Are we gotta do the yayo? బీ సీరియస్ రమో, కొంచెం మాట్లాడాలి, కూర్చో. Okay. Yeah, tell me. ఇంకెప్పుడు నన్ను చూడటానికి రాకురేమో. What? నేను నిన్ను ప్రేమించలా. What's wrong with you? Why? నువ్వు నిజం కాదురేమో, అబద్ధం. What you mean? నువ్వు ఇంకొకరి కలకి మేకప్ వేసుకొచ్చావు. నేను నిజాన్ని ప్రేమిస్తున్నాను. ఎవరు? చెప్తాను. Hey, hey, my glasses! What? వెళ్ళి ఈ డ్రెస్ వేసుకురా. Oh. What now? Hey, Nandini! You mean Ramam? Rama నన్ను లవ్ చేస్తున్నది. ఎస్, రామవే నిజం, నువ్వు అబద్ధరేమో. ఇంకెప్పుడు నాకోసం రాకు. What? వెళ్ళు. Nandi, this is not fair. You can't do this to me. I'm crazy about you. I'm hurting inside. I can take this. నేను తట్టుకోలేకపోతున్నాను. This is killing me. నందిని, అయ్యో టైం అవుతుంది, ఇంకా మొదలెట్లేదా? ఎక్కడి నీ ఉడ్బి వచ్చారా? ఇకెప్పటికీ తిరిగి రాడు రామో. అయ్యో, వివాహం అది నీతోనే రామో. ఏమిటి నువ్వనేది? నేను నిన్నెంతగానో బాధ పెట్టాను. నన్ను క్షమించు రామో. అంత పెద్ద మాట అనకు. లేనందిని, నీ చేతులతో తాకి లేవతీస్తేనే నన్ను క్షమించినట్టు అర్థం. ఏమిటిది నందిని? నందిని, నాకేదో అవుతుంది. నాలుగు చెప్పులు లాగేస్తున్నాయి. వన్ మాత్రం వచ్చేలాగుంది. ఇదంతా పెళ్ళైన తర్వాత ఏమైనా ఈ పిల్లి పాలెంత అవుతుంది అనుకున్నాను రా. వీరే తాగావు కదరా. అయ్యో, దీన్ని నమ్మలేకపోతున్నాను రోయ్. ఉంటారు నలుపా ఎరుపా ఎవ్వరికీ తెలీదు. ఆయన ఏం చెప్తారా అని అందరితో పాటు మీడియా కూడా ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది. చాలా టెన్షన్ గా ఉంది. మిగిలిన ప్రోగ్రామ్స్ ఆపండి. దీన్ని లైవ్ కావాలండి సార్. ఫ్రంట్ పేజ్ ఆపేయండి. ఇదే ప్రధాన వార్త. స్టేడియం అండర్ కంట్రోల్. ఎస్ సార్. డ్యూటీలో ఎంతమంది ఉన్నారు? 120 మంది సార్. కమాండర్ ఫోర్సెస్ ఇన్ పొజిషన్ సార్. ఖచ్చితంగా చేజార్చుకుంటారు కదా? ఎస్ సార్. సారీ సారీ సార్, కాల్ తొక్కారు. ఆ బాధలో పేరుతో పిలిచాను. ఇది నిన్నటి సింగపూర్. 1950లో సింగపూర్ ఇండియా కంటే పేద దేశంగా ఉండేది. ఇది నేటి సింగపూర్. మొత్తం ప్రజల సంఖ్య 42 లక్షలు. 644 కిలోమీటర్ల వైశాల్యం గల చిన్న దీవి. బెంగుళూరు కంటే చిన్న నగరం. ఒక సింగపూర్ పౌరుడి సగటు సంపాదన మనకంటే 25% ఎక్కువ. 80% మంది సొంత ఫ్లాట్ కలిగి ఉన్నారు. ఇది కేవలం 25 ఏళ్లలో చెందిన అభివృద్ధి. ఇది జపాన్. అధిక ఖనిజాలు, పెట్రోలు ఏవీ లేని భూకంపాల దేశం. 2వ ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైన దేశం. 2 అణుబాంబులను గుండెలపై వేయించుకున్న దేశం. గడ్డిపోచ కూడా మొలవదని చెప్పబడిన దేశం ఈ రోజు ఓడల్లో వ్యవసాయం చేస్తోంది. నేడు ప్రపంచ ఆర్థిక స్థితిలో జపాన్ స్థానం ఏమిటి? 2వ స్థానంలో ఉంది. కొరియా, తైవాన్, మలేషియా మన చుట్టూ మనకంటే పేదవిగా ఉన్న తూర్పు ఆసియా దేశాలన్నీ ఈ రోజు మనకంటే ఎంతో అభివృద్ధి చెందాయి. ఇప్పుడు మీరు చూసింది సినిమా మొదలెట్టే ముందు చూపించే న్యూస్ రీల్ కాదు, మన ఇండియా చేజార్చుకున్న అవకాశాల జాబితా.
ఇది ఒక ఆధ్యాత్మిక సభో, సాంస్కృతిక సభో, రాజకీయ సభో, స్వార్థ సభో కాదు. మన మనసాక్షిని ప్రశ్నించుకోబోయే సభ. 57 స్వతంత్రం, 100 కోట్ల మంది జనం, 33 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం, అందులో సగం పైగా సాగుభూమి, 10 జీవనదులు, 1.5 లక్షల కర్మాగారాలు, ఇవన్నీ ఉండి ఇండియా ప్రపంచ దేశాల వరుసలో ఆర్థిక స్థితిలో 49వ స్థానం, రూపాయి విలువలో 44వ స్థానం, శుభ్రత ఆరోగ్య విషయాల్లో 20వ స్థానం, ఎయిడ్స్ అందులో 2వ స్థానం, కుంభకోణంలో 3వ స్థానం. ఏ మీలో ఎవరైనా చెప్పగలరా? మంచి ప్రధానమంత్రి లేకపోవడం వల్లండి. మంచి ముఖ్యమంత్రులు లేకండి. మంచి మంత్రులు లేరండి, మంచి అధికారులు లేరండి, మంచి పోలీసులు లేరండి. మీరందరూ కలిసి మంచి మంచి అంటున్నారే, మనలో ఎంతమంది మంచి పౌరులుగా ఉంటున్నాం? ఎంతమంది మనలో బాధ్యతని సరిగ్గా నిర్వహిస్తున్నాం? క్రికెట్ టీంలో మంచి కెప్టెన్ ఉన్నంత మాత్రాన ఇండియా గెలవదు. 11 మంది సరిగ్గా ఆడితేనే గెలుస్తుంది. అందులో ఒక్కడు సరిగ్గా ఆడకపోయినా మీకెంత కోపం వస్తుంది? 100 కోట్ల మంది వ్యక్తులు కలిస్తేనే ఇండియా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి, అధికారి, మీరు, నేను అందరం ఒంటరి వాళ్లమే. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. కానీ మనమందరం ఏం చేస్తున్నాం చూడండి. గౌరవనీయులైన వీరు మనలో ఒకరు. వీరి దినచర్య ఏమిటో చూడండి. అమ్మయ్యా, ఇక్కడేం చేస్తున్నారు? చూస్తే తెలవడల్లా రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఏం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు? రెస్ట్ తీసుకుని టైడే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఇంకే పనైనా చేస్తున్నారా? నా రేంజ్ తగ్గ పని దొరకలా. మరి ఆదాయం? అవ్వ కమ్మరి పని, అమ్మ కూలి పని, ఒక్కోసారి అంట్లు కూడా తోముతా ఉంటది. ఖర్చులకి డబ్బులు ఇస్తారా? బలవంతంగా లాక్కుంటాం. ఏం పనిస్తే చేస్తారు? ఇప్పుడు నేను డ్యూటీలోనే ఉండా. నన్ను మాట్లాడించి టైడ్ చేసేమనుకో మళ్ళీ మనం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటది. ఇతన్ని ఏం చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి, కఠినంగా శిక్షించాలండి. గట్టిగా. అదే నేను చేసింది. ఈ శిక్ష పేరు సర్పదంశనం. క్రమశిక్షణ లేకుండా, ఏ లక్ష్యము లేకుండా మృగాల్లా సంచరించే వాళ్ళకి నరకంలో విధించే శిక్ష. ఆకలేస్తుందా? ఇదిగో డబ్బు డబ్బు అని వెంపర్లాడేవుగా, ఆడబ్బే తిను. ఎంత సంపాదించినా వాడు 1 లక్ష కంటే ఎక్కువ తినలేకపోయాడు. విరోచనాలు పుట్టి చచ్చిపోయాడు. అన్యాయంగా అద్దెలు వసూలు చేసినందుకు తామిశ్ర నరకం. పరుల సొమ్మును ఆశించే వాళ్లకు విధించే శిక్ష. యాక్సిడెంట్లో దెబ్బలు తగిలినప్పుడు సహాయపడకుండా పోయిన వాడికి అంధకోపం. ఇచ్చిన డబ్బుకి మంచి భోజనం పెట్టని వాడికి కుంభీపాకం. నాణ్యత లేని వస్తువులు తయారు చేసిన వాడికి క్రిమి భోజనం.